ఇంకా మా ఇంటికి వచ్చినాక అవన్నీ సోకులు వాడొద్దు. పెళ్ళి అయింది, పెళ్లి కాక ముందుకు నువ్వు ఎన్ని సోకులు పడ్డా ఏం కాదు. పెళ్ళైన తర్వాత నీ మొగోని తిడతారు, నన్ను తిడతారు. వీడికి ఇట్లా ఫంకులు కట్ చేసిన అనమాట. ఇక కాలేజ్ పోయినాక ఎట్లుంటుంది సోకులు వాడతాం కదా, అందరు జుట్టులను చూసి నా జుట్టును మొత్తం నా చేతులారా నేనే ఖరాబ్ చేసుకున్నా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా స్వామి బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. సో చాలా రోజుల నుంచి చాలా మంది అడుగుతున్నారు, క్రియాన్స్ నేను ప్రెగ్నెన్సీలు ఉన్నప్పటి నుంచి అడుగుతారు, అక్క నీ హెయిర్ గ్రోత్ ఎట్లా అయ్యింది, నువ్వు ఏం తింటున్నావు, ఏం చేస్తున్నావు, నీ హెయిర్ సీక్రెట్ చెప్పక్క అని. ఇప్పటికీ చాలా మంది మస్తు మంది రోజుకు ఒక 2-3 కామెంట్లను వస్తాయి, అవి నీ హెయిర్ గ్రోత్ గురించి చెప్పని. ఇంకా అందుకే మీరు మస్తు మంది అడుగుతారుగా. ఈరోజు అయితే నా హెయిర్ సీక్రెట్ ఏందో మీకు చెప్పేసా. ఏం లేదు, పారాషూట్ ఆయిల్ క్లినిక్. అంటే నేను 10th ఉన్నప్పుడు నా జుట్టు మంచిగానే ఉండే, కాలేజ్కి పోయినప్పుడు కూడా మంచిగానే ఉండే. ఇక కాలేజ్ పోయినాక ఎట్లుంటుంది సోకులు వాడతాం కదా, అందరు జుట్టులను చూసి. ఒక్కసారి ఏమో పార్లర్కి పోయినా, అంటే జుట్టు మంచిగా పెద్దగానే ఉండే, కట్ చేయించుకుంటే స్టెప్ కట్ చేపిస్తే మంచిగా ఉంటుంది అని చెప్పి కట్ చేయించిన. ఆమె ఏమనుకుంటా కట్ చేసిందో నాకైతే తెలియదు. దీని జుట్టు పెరగొద్దని కట్ చేసిందో మరి పెరగాలని కట్ చేసిందో తెలియదు, కానీ స్టెప్ మంచిగా వచ్చింది. అసలు యాక్చువల్లీ అట్లా కట్ చేస్తే 1 month 3 monthsకి ఒకసారి స్టెప్ కట్ చేయించుకోవచ్చు. ఇంటర్లో ఉన్నప్పుడు కట్ చేయించిన 3 months అవుతుంది, 4 months అవుతుంది, 5 months అవుతుంది, కానీ నా జుట్టు అయితే పెరుగుతలేదు. ఇంకో ఈడికే ఉండే, భుజాలకి కొంచెం కిందికి ఉండే, ఇక్కడ వరకు కిందికి మంచిగా ఉండే. ఎందుకు అంత పెద్దగా, ఇక కాలేజ్ పోయినప్పుడు అంత టైం ఉండే. స్కూల్లో తీసుకున్న కేరు ఇంటర్ తర్వాత మనం జుట్టుని కేర్ తీసుకోము, ఎందుకంటే 10th వరకు 2 జుట్లు వేసుకొని రిబ్బన్లు కట్టుకొని పోయినాము. ఈ ఇంటర్లో కూడా అవే జుట్లు అవే వేసుకోవాలా, ఇరవోసుకుంటే మంచిగా ఉంటుందని చెప్పి ఇరవోసుకొని నా జుట్టుని మొత్తం నా చేతులారా నేనే ఖరాబ్ చేసుకున్నా. ఇక పెళ్లి వరకు అప్పుడు కట్ చేసిన, ఇంటర్లో కట్ చేసిన అంటే నా పెళ్లి వరకు నా జుట్టే పెరగలేదు. కిందికి కొనలు పెరుగుతున్నాయి కానీ ఇట్లా పగిలిపోయినట్టు పెరుగుతుండే. ఇక 2 నెలలకు ఒకసారి నేనే మా మమ్మీతో ఇంట్లో కట్ చేయించుకునేదాన్ని. ఈడికే భుజాల వరకే ఉంటుండే. ఇంకా నా జుట్టు ఎట్లుంటుండే అంటే, ఇక ఫారెన్ వాళ్ళు ఉంటారు చూసినవా, అంటే పల్లగా, మరీ అంత పల్లగా ఉండకపోతుండే, ఎర్రగా నార్మల్గా ఉంటుండే. అదే నూనె పెడితే మాత్రం మన బండి ఏ కలర్, ఫ్యాషన్ ప్రోలు బండి కలర్ ఎట్లుంటాయో నల్లగా, అవి అట్లనే ఉంటుంది నూనె పెడితే నా జుట్టు. కానీ నా జుట్టు ఏందో నాకు అర్థం కాదు, కానీ మస్తు పుడితే మస్తు ఒత్తు ఉంటుంది. మా అత్తమ్మ ఊకంటుండే, పెళ్ళి కాకముందు ముచ్చట. ఇక మా అమ్మ జుట్టు వేయకపోతుండే, షాప్కి పోతుండే, ఇక మేమే వేసుకునేటోళ్ళము. 10th వరకు మా మమ్మీ వేసింది. ఇక 10th తర్వాత మనకు రెక్కలు వస్తాయి కదా, ఇక అట్లా నా జుట్టుకు కూడా రెక్కలు వచ్చినాయి అన్నట్టు, నా చేతులకి రెక్కలు వచ్చినాయి. ఈ ఇంటర్లో ఆమె కట్ చేయించుకున్న తర్వాత నాకు జుట్టు అయితే పెరగలేదు. నేను పెళ్లి కాక ముందుకు కూడా పారాషూట్ ఆయిల్, క్లినిక్ ప్లస్ షాంపూనే పెట్టేదాన్ని. అదే జుట్టు, అదే నూనె, అదే షాంపూ. ఈడికి నా పెళ్ళైనాక కూడా అదే నూనె, అదే షాంపూ అలవాటు అయింది. ఇంకా పెళ్ళైనాక అప్పుడు ఈడికి ఇట్లా ఫంకులు కట్ చేసిన అనమాట. నా పెళ్లి ఫోటోలు ప్రీవియస్ వీడియోలు చూస్తే కనిపిస్తుంది. నా పెళ్లి ఫోటోలలో ఇట్లా రోల్ తిప్పుకొని పెట్టుకునేదాన్ని. ఆ రోల్ కోసం అని చెప్పి కూడా కట్ చేయించుకున్నాను నేను పార్లర్కి పోయి. ఇట్లా తిప్పుకుంటే మంచిగా ఉంటుంది, తలస్నానం చేసినప్పుడు ఊకిత ముందుకు వస్తే మంచిగా కనిపిస్తాయి కదా అని చెప్పి అట్లా వేయించుకున్నా. ఇక మా అత్తమ్మ మా ఇంటికి వచ్చినాక అవన్నీ సోకులు వాడొద్దు. పెళ్ళి అయింది, పెళ్లి కాక ముందుకు నువ్వు ఎన్ని సోకులు పడ్డా ఏం కాదు. పెళ్ళైన తర్వాత నీ మొగోని తిడతారు, నన్ను తిడతారు, వద్దు అని చెప్పి బలవంతంగా. ఇప్పుడు శిరీష ఎట్లా కూర్చుంది, ఆడ మా అత్తమ్మ కూర్చుంటుండే, నేను కూర్చునేదాన్ని. శిరీష ప్లేస్లో మా అత్తమ్మ, నా ప్లేస్లో నేనే కూర్చునేదాన్ని. మంచిగా జుట్టు కొత్తగా నూనె పెట్టి, నాకు చెప్పాలంటే నాకు జుట్టు అలుకోనిక రాకపోతున్నాయి, ఏమైనా క్లిప్ పెట్టి పోసుకునేదాన్ని కదా. మా అత్తమ్మని మంచిగా రోజు డ్యూటీ పోయి రాగానే పొద్దున కొప్పు పెట్టుకునేదాన్ని. మా అత్తమ్మ మధ్యాహ్నం డ్యూటీకి వెళ్ళి రాగానే మంచిగా జుట్టు దూసి మంచిగా గట్టిగా వేసేది. ఈ కట్ చేసిన ఫంకులు ఎంటికలు కూడా పెరిగిందంటే మా అత్తమ్మ వాళ్ళనే. మంచిగా వెనుక కానీ ఎంటికలు ఇవ్వకుండా మంచిగా ఇట్లా క్లిప్పులు పెడుతుండే, మళ్ళీ అట్లా రావద్దని చెప్పి ఒత్తుగా నూనె పెడుతుండే. ఇక జుట్టు వేసినప్పుడు అలా అంటుండే, ఈ పోరిది బుద్ధిగల్ల ఎంటికలు భుజాలు దాటకం పోనంట, శరం తప్పిన ఎంటికలు కింద దాకుంటుంది. ఇది బుద్ధిగల్ల ఎంటికలు భుజాలు దాటకం పోనంట, శరం తప్పిన ఎంటికలు కింద దాకుంటుంది. సాగుతుంది తెలియదు కానీ బుద్ధిగల ఎంటికలు భుజాలు దాటి అని అంటే, పోరి ఎంటికలు గట్లనే ఉంటాయిరా, ఎన్నడు పెరుగుతాయో ఏమో, పొడుగుంది, జుట్టు ఏమో బుడ్డగుంది అని నువ్వు కంటుండే. ఆ జుట్టు పెరగడానికి అయినా కానీ మంచి ఒత్తుగా నూనె పెట్టి మంచిగా అల్లి, అప్పుడు మా అత్తమ్మ చేతి ఇంతుంటుండే, అందులో పట్టకపోతుండే. ఏం జుట్టురా నాయన ఇదని అంటుండే. అసలు అల్లుతుంటా కూడా పైన ఇట్లా లేచిపోతుండే ఎంటికలు, సరిగ్గా అల్లనిక రాకపోతుండే. అంత దొడ్డుగా ఉండే, అంత ఒత్తుగా ఉండే, కానీ పొట్టిగా ఉంటుండే.
అంత ఒత్తుగా ఉన్న జుట్టుకి పొడవుగా పెడితే మస్తు ఉంటుండే, కానీ నాకేమో పెరగలేదు. ఇక మా అత్తమ్మ దయవల్ల అనుకోవాలి, మంచిగా అంత పెరిగింది. మంచిగా పారాషూట్ నూనె వారంకి ఒకటేసారి పోసేదాన్ని తల, శనివారంకి ఒక్కసారి. ఇప్పటికీ కూడా అంతే. ఇప్పుడు ఇక ఎండాకాలంలో 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి కంపల్సరీ తల స్నానం చేస్తా. ఇక మిగతా టైంలలో అయితే వారంకి ఒకటేసారి చేస్తే ఎక్కువ వేయను, మళ్ళీ జుట్టు ఊసిపోతుంది అని చెప్పి భయానికి వేయకపోయేదని. శనివారం తల స్నానం చేస్తే సాయంత్రం నూనె పెట్టి ఆదివారం పొద్దున మా అత్తమ్మ మంచిగా జుట్టు వేస్తుంది. ఇక కొన్ని రోజులు మా అత్తమ్మనే వేసింది, ఎన్ని రోజులని వేస్తుంది మా అత్తమ్మ. ఏటన్నా బయటికి పోయిన మా అత్తమ్మ ఉండదు, ఇక మేము ఇద్దరం బయటికి పోవాలనుకో అప్పుడు నాకు జుట్టు వరేస్తారు, మా అత్తమ్మ జుట్టులు ఉంటుంది. ఏ ఇయర్గా మెల్ల నేనే జుట్టు నేర్చుకున్నా వేసుకోవడము. ఇక అట్లా ఫంకులను అయితే మొత్తం మా అత్తమ్మ జుట్టు ఎంత పొడుగుందో అంత పొడుగు పెంచేసింది ఫంకులను కూడా. ఇక ఊరికి వచ్చిన తర్వాత మరి మా ఆడియో మసీద్ నీళ్ళక మరి నూనె షాంపూ అయితే అదే నీళ్ళే అనుకోవాలి. ఆడియో మసీద్కి వచ్చిన నాన్నపాప పుట్టింది. నాన్నపాప కడుపులు ఉన్నప్పుడు కూడా మంచిగా తిన్నా, ప్రోటీన్ ఫుడ్ మెడిసిన్ వాడితే జుట్టు పెడుతుంది అంటారు, కానీ నాకైతే ఏం పెరగలేదు. నాన్నగానికి ఎంతున్న జుట్టు అంతనే ఉంది. కావాలంటే లాస్ట్ వీడియోలు చూడుర్రి తెలుస్తుంది నా జుట్టు ఎంత ఉంటుందో. అట్లా నాన్నపాప ప్రెగ్నెన్సీలు ఉన్నప్పుడు నాకు జుట్టు ఏం పెరగలేదు. నేను మంచి లడ్డు అయినా కానీ మంచిగా అయినా నాన్నపాప ఉన్నప్పుడు జుట్టు పెరగలేదు. ఊరికి వచ్చిన తర్వాత ఇక అదే నూనె అదే షాంపూ, కాకపోతే వాటర్ చేంజ్ అయినాయి. ఇక ఆ పళ్ళతనం పోయి బండి ప్యాషన్ ప్రో కలర్ అయితే కర్రగా మారిపోయినాయి. మా అత్త మూకంటుండే పిల్లకు ఊరికి వచ్చినాకనే ఊరి నీళ్ళకి జుట్టు కర్రగా అయిందిరా, లేకపోతే తలస్నానం చేసి ఇంగ్లీష్ వాళ్ళు జుట్టు ఉంటుంది చూసినావు అట్లు ఉంటుండే అని చెప్పి ఊకి అంటుండే. ఇక అట్లా పెరిగిపోయింది. ఇంకా 2-3 ఇయర్స్ అయితే అదే జుట్టు అదే మెయింటైన్ అదే మొత్తం అట్లా అయిపోయింది. శిర్ష పెళ్ళికి కూడా నా జుట్టు గింతే ఉండే, సౌరం వేసుకొని పెళ్ళిలా మెయింటైన్ చేసినా. కానీ ఇక పెళ్ళి అన్నప్పుడు కామన్, ఇప్పుడు ఏ ఫంక్షన్ అయినా సౌరం. కానీ మెయిన్ ఇంకొకటి ఏందనంటే అస్సలు జుట్టుకి సౌరం వేయకూరి ఎవరైనా సరే. అందుకే ఇప్పుడు మా శిర్షకు కూడా నేను వేస్తలేను. సౌరం వేస్తే నాకు సవితిని తెచ్చి వేసినావా అని చెప్పి జుట్టు కూడా ఊసిపోతుందంట. అందుకే నేను ఉన్న సౌరం కూడా వేస్తలేను. సాలిన జుట్టు ఇంత పొడుగుంది, అందుకే శిరీషకు కూడా వేస్తలేను. మళ్ళీ వేసినాక ఉన్న జుట్టు మొత్తం ఊసిపోయింది అనుకో కష్టం అవుతుంది. శిరీషకు కూడా పెళ్ళి అయినాక కూడా కొన్ని రోజులు అదే సౌరం వేసి మెయింటైన్ చేసినాం. ఇట్లా దావత్లాగా పోతే అయ్యో జుట్టు చిన్నగా ఉందని చెప్పి చూసిన వాళ్ళు తిడతారు కదా, అందుకని అట్లా సౌరం వేసి మెయింటైన్ చేసినా. ఇంటికాడ అయితే నార్మల్గానే ఉంటుంది. ఇప్పుడు ఆమె జుట్టు కూడా పెరిగింది గుండు చేయించినాక. ఇక ఇప్పుడైతే క్రియాన్స్ కడుపులు ఉన్నప్పుడైతే 7th మంత్ నుంచి నాకు 5 డోస్ మంచిగా జబర్దస్త్ గోళీలు అయినాయి. ఎందుకంటే 7th మంత్ నుంచి నన్ను మా సార్ మస్తు తిప్పలా పెట్టింది కదా, ఊకే పెయిన్స్ వచ్చినాయి అని చెప్పి బలమైన సూదులు బలమైన మందులు అవన్నీ ఇచ్చారు. అట్లా 7th మంత్ నుంచి 9th మంత్ వరకు నా జుట్టు ఇంత పెద్ద గ్రోత్ పెరిగింది. జుట్టు అయితే చూసిపోలేదు, మంచిగా పెరిగింది. ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలు తుత్తు అని సొల్లు గార్చిన ఊంచిన జుట్టు ఊసిపోతుంది అంట. ఆడపిల్లకైతే షాటడని ఊసిపోతాయి అంట, మగ పిల్లగానికైతే మొల్లారం అని ఊసిపోతాయి అంట. అయితే ఇంకా నా కొడుకు మొల్లారానికి నా ఇంటికి దారం అందలేవేమో ఇంకా ఊసిపోతున్నాయి అవి. కానీ పిల్లలు పుట్టిన తర్వాతే హెయిర్ అయితే ఫాల్ అవుతుందంట. మనకు కూడా తెలియదు అంటారు కదా అందరు, నా జుట్టు ఊసిపోతుంది అంటే పిల్లలు పుట్టిరు కదా అవన్నీ జుట్టు ఊసిపోతుందని మా ఊరోళ్ళు అందరూ అట్లా చెప్పారు. అది నాకు తెలుసు, నా సొంతంగా నాకైతే తెలియదు. కానీ ఇంక ఇప్పుడైతే అట్లా పోతుంది, ఊకే జుట్టు సన్నగా అవుతుందని నాకే భయం నా జుట్టును చూసి. ఇప్పుడు 2 months నుంచి అయితే ఇందులేక ఆయిల్ పెడుతున్నా, ఇందులేక షాంపూనే పెడుతున్నా. మంచిగా నా ఇంతలో నేను పెట్టుకోను, దీనికి ఒకళ్ళు ఉంటేనే మంచిగా. అందుకే మా శిరీషను పట్టుకుంటా ఊకే ఇందులోకి ఆయిల్ తెచ్చినప్పుడు. అప్పుడు కూడా శిరీషనే పెడుతుండే. ఇంక ఇప్పుడు అయితే మంచిగా పెట్టి ఇట్లా మసాజ్ ఒక 5-10 minutes చేస్తే మంచిగా పెరుగుతుంది. అందుకని ఇగో నా ముందు బుజ్జి ఎంటికలు అన్నీ పెరిగినాయి. ఇంకా ఇవి కూడా పెద్దగా అయితే ఇందులోకి ఆయిల్ ఇప్పటికీ కూడా నమ్ముతున్నాను అనుకో ఇందులోకి ఆయిల్ని. నా హెయిర్ సీక్రెట్ అయితే అది. ఇక అంటే చాలామంది హెయిర్ పెరగడానికి అని చెప్పేసి అవి ఇవన్నీ వాడతారు, నేనైతే ఏం వాడను. ఇగో ప్రజెంట్ అయితే ఇందులోకి ఆయిల్ ఒకటి, ఇందులోకి షాంపూ 2 అవే వాడుతున్నాము. మా ఆయన కూడా అదే వాడుతున్నాడు. ఈ మధ్యలో అరెక్కర ఊసిపోయిందిగా, అరెక్కర కూడా వస్తుంది అంటే సంతోషపడుతున్నాడు. మీకు సాయంత్రం వీడియోలో చూపిస్తా. మా ఆయన అరెకరం పెరిగింది అంటుండు, పావు ఎకరం పెరిగిందంట. ఇంకా అది పోనీలే, జుట్టు ఉంటే ఇక మొగోళ్ళకి కూడా జుట్టు ఉంటేనే, ఆడోళ్ళకి జుట్టు ఎంత అందమో మొగోళ్ళకి కూడా జుట్టు ఉంటేనే మంచిగా అనిపిస్తుంది. ఇక 8 అవన్నీ కామన్ ఎట్టున్నా కానీ జుట్టు ఇట్లా అంటే మస్తు అనిపిస్తుంది మొగోళ్ళది. ఇప్పటికైతే నా హెయిర్ సీక్రెట్ అయితే ఇదే. ఇక మా సిరిసనే రోజు జుట్టుకు మసాజ్ చేస్తుంది మంచిగా. ఇప్పుడు ఇందులేక అంటే ఇందులేకలో నాకు ఎట్లా యూజ్ చేయాలో నాకు కూడా తెలియదు. డబ్బాలో తీసుకున్నాక దాని ప్రాసెస్ ఉంటుంది కదా, అది చదివిన. యాక్చువల్లీ
ఈరోజు ఆయిల్ పెడితే రేపు మళ్ళీ ఆయిల్ పెట్టుకొని మళ్ళీ తలస్నానం చేయాలంట. ఎందుకు 1000 రూపాయలు పెట్టి తీసుకున్నాను డబ్బా, ఎందుకు అట్లా బొక్క చేయడం, చూద్దాం ఒకసారి అని చెప్పేసి 2 డేస్కి ఒకసారి అయితే ఖచ్చితంగా తలస్నానం చేసిన. చాలామంది అన్నారు అక్క ఇందులో ఆయిల్ బాగాలేదు, హెయిర్ ఫాల్ అవుతుందని. కొంతమంది ఏమో అక్క ఏం కాదు యూజ్ చేయండి అని చెప్పి కొంతమంది పెట్టారు. కానీ అలా కొంతమంది కామెంట్లు నిజంగానే అయినాయి. స్టార్టింగ్ పెట్టుకున్నప్పుడు కొద్దిగా ఊసిపోయినాయి. మళ్ళీ తర్వాత ఈ ఆయిల్ నాకు ఫస్ట్ రోజు పెట్టుకున్నప్పుడు మస్తు హెడేక్ వచ్చింది. అమ్మ 1000 రూపాయలు నూనె పెట్టి ఉండగా నాకు పడుతుందా పడదా అని భయమైంది. ఏమన్నా కానీ ఎంత తలనొప్పి అన్నారు అని భరించుకుంటా అని చెప్పి భరించుకుంటా ఈ నూనె అలవాటు అయిపోయింది. కానీ శిరీషకే కొంచెం ఫస్ట్లో 2 టైమ్స్ నేను పెట్టినప్పుడు మంచిగానే ఉందట. మరి మా జ్యోతి పెట్టినప్పుడు అయితే మస్తు జుట్టు ఊసిపోయిందట. తెలియదు ఎట్లా పెట్టిందో తెలియదు నాకైతే, నేను లేనప్పుడు. ఇక అప్పటి నుంచి అక్కడ నాకు వద్దకన్నా జుట్టు ఊసిపోతుందని చెప్పి ఇప్పుడు శిరీషనేమో నూనెలో కరివేపాకు వేసి గరం చేసి నూనె చల్లగైనాక మెంతులు వేసి నానబెట్టి పెట్టుకుంటుంది శిరీష. అప్పుడు మేము కూడా పెట్టినాం అదే నూనె కొద్ది రోజులు. ఇక అట్లా కూడా మంచిగానే ఉండే. ఎందుకో మళ్ళీ బాగా ఊసిపోతున్నాను నా జుట్టు అని చెప్పేసి నేను ఇది పెట్టినా. శిరీషకు కూడా పెట్టినాం. మళ్ళీ శిరీషకు పెట్టలేరు అక్క అని అడుగుతారు చాలామంది. శిరీషకు కూడా పెట్టినాము, కానీ ఆమెకి పడక హెయిర్ మొత్తం పోతుందని చెప్పి మళ్ళీ కొబ్బరి నూనెలో కరివేపాకు వేసి విటమిన్ ఈ టాబ్లెట్ ఉంటుంది చూసిరా, అది ఒకటి ఆమెకి వేసి పెడుతున్నాము గంతే. శిరీష హెయిర్ సీక్రెట్ ఏమో కరివేపాకు నూనె విటమిన్ ఈ టాబ్లెట్ వేసి ఆమె పెడుతున్నాము. నాకేమో ఇగో ఇందులో ఆయిల్ నేను పెడుతున్నా. ఇంకా జుట్టు ఎంత పొడుగున్నా ఏం పైదా అందులోకి ఒక్కొక్కసారి పుట్ట పొడుగులలాగా ఏవో ఒకటి వస్తూనే ఉంటాయి కదా చీదరకి. డాండ్రఫ్ అయితే మెయిన్ మస్తు మందికి వస్తుంది. నాకైతే కొన్ని రోజులైతే అబ్బా తలస్నానం చేసినా కానీ దువ్వెన పెట్టి గోక్కున్నా డాండ్రఫ్కి. ఏం చేయాలో అర్థం కాలేదు. చాలా వీడియోలో కూడా చెప్పిన నేను డాండ్రఫ్కి ఏం చేయాలని చెప్పేసి. చాలామంది కొన్ని కామెంట్లు కూడా పెట్టిరు. కానీ అందులో ఒకటైతే కరెక్ట్ అయింది నాకు. యాపాకుని మంచిగా దంచి నెత్తికి పెట్టుకొని మంచిగా ఒక 1/2 అవర్ అందులోనే కలమంద తీసుకున్నా. కలమంద కూడా జుట్టుకు పెడితే సిల్కీ అవుతుంది అంటారు. ఇక నా జుట్టు కాదనుకో కానీ అవుతుంది అంటారు అట్లా కలమంద పెడితే జుట్టుకి. కలమంద మేము కూడా పెట్టినాము చాలాసార్లు. కలమంద గీక్కొచ్చి దాన్ని గుజ్జు వేసుకొని నా జుట్టుకి శిరీష జుట్టుకి మంచిగా పెట్టుకున్నాము. ఎండాకాలంలో పెట్టుకుంటే కూడా చల్లదనం వస్తుంది అంటారు కదా. కలమంద కూడా జుట్టుకి మంచిగా పనిచేస్తుంది. ఆయిల్లో కూడా కలమంద వేసి మసల పెట్టి అట్లా కూడా పెట్టుకున్నాము. కొన్ని రోజులేమో పచ్చి నూనెలనే పచ్చి కలమంద వేసి కూడా పెట్టుకున్నాము. అట్లా కూడా ట్రై చేసినాము హెయిర్ ఫాల్ కోసం అని చెప్పేసి. కానీ జుట్టు సిల్క్గా అయింది, హెయిర్ ఫాల్ అయితే ఆగలేదు. ఇక డాండ్రఫ్కి అయితే యాపాకుని మంచిగా మిక్సీలో గ్రైండ్ చేసి అందులోనే కలమంద వేసి మంచిగా మెత్త గ్రైండ్ చేసి నా జుట్టు పెట్టుకున్నా. అట్లా ఒక 2 టైమ్స్ పెట్టినా నా డాండ్రఫ్ మొత్తం ఎగిరిపోయింది. మెయిన్ మన జుట్టుకి డాండ్రఫ్ ఎక్కువ ఉంటే కూడా హెయిర్ ఫాల్ అవుతుందంట. అది నాకు మన వీడియోలో మీరు పెట్టిన కామెంట్ల వల్లనే నాకు తెలిసింది. డాండ్రఫ్ ఎక్కువైతే కూడా హెయిర్ ఫాల్ అవుతుంది కానీ చాలామంది కూడా చెప్పారు. నాకు మేబీ అట్లనే అయింది అనుకుంటా. కానీ ఇప్పుడు నా జుట్టులో అయితే డాండ్రఫ్ అయితే లేదు. అందుకే నా జుట్టు మంచిగా పెరుగుతున్నట్టుంది ఇప్పుడు నూనెకి. డాండ్రఫ్కి అయితే యాపాకు కలమంద వేసి మంచిగా గ్రైండ్ చేసి మంచిగా పెట్టుకొని ఒక 1/2 అవర్ అట్లుంటే నెత్తి చల్లగా అవుతుంది, జుట్టు కూడా సిల్క్గా అవుతుంది, ఉన్న డాండ్రఫ్ కూడా కొట్టుకోబోతుంది, మంచిగా అవుతుంది. ఇంకా పెయిన్లు పడతాయి అప్పుడప్పుడు. ఆ పెయిన్లు ఎందుకు పడతాయి అంటే నాకు మా ఆయనకు లొల్లు అయితే అందుకే పడతాయి, నాకు దరిద్రానికే పడతాయి ఆ పెయిన్లు. చిన్నపిల్లలకేమో స్కూళ్ళల్లో పోతారు అట్లా పడతాయని అట్లా నమ్ముకోవచ్చు. కానీ నేనైతే మస్తు సార్లు అబ్జర్వ్ చేసుకున్నాను. నా నెత్తిలో ఏదైనా ఒక పెయిన్ పడ్డది అనుకో మా ఇద్దరాలు మొగలకి ఇక పొద్దుంతా ఖాయం అయితేనే ఉంటుంది. ఇక అవి ఇట్లా కొట్టుకున్నది ఇట్లా కూడా కొట్టుకుంటాము అట్లా అవుతాయి. అందుకే నా నెత్తిలో సామాన్యంగా పెయిన్లు పడ్డాయి అంటూ అది కంపల్సరీ అవుతుంది చెప్తారు. పెయిన్లకు కూడా ఊకే అనేదాన్ని మాత్రం నాకు పెళ్ళైనప్పటి నుంచి పెయిన్లు లేవు. పెళ్ళి కాకముందు కూడా లేవు, స్కూల్ ఉన్నప్పుడు ఉండే, తర్వాత నుంచి అయితే లేవు. ఎప్పుడైనా ఒకసారి పెయిన్లు పడ్డాయి అనుకో ఏదో ఉన్నట్టుందిరా మీ ఇద్దరికి ఏదో లొల్లు అవుతుందని మా అత్తమ్మ కూడా అంటున్నాయి. అది ఇప్పటికి కూడా నేను నమ్ముతా. నా నెత్తిలో మొన్న రీసెంట్గా కూడా 3 పెయిన్లు పడ్డాయి. 3-4 రోజులు మేము ఇద్దరం మస్తు లొల్లు పెట్టుకున్నాము. ఇక నా నెత్తిలో పెయిన్లు అయితే దరిద్రానికి పడతాయి. ఇక డాండ్రఫ్ అంటవా దేనికి వచ్చిందో నాకైతే తెలియదు. కామెంట్ల వల్లనైతే తెలుసుకొని యాపాకునైతే మంచిగా దంచి నేను సిరిసి ఇద్దరం పెట్టుకున్నాము. మా ఇద్దరికి డాండ్రఫ్ అయితే మంచిగా పోయింది. ఇక హెయిర్ ప్యాక్లు అవి ఇవన్నీ మస్తు మంది చెప్పిరు జుట్టుకు పెరగడానికి. మస్తు మంది ఆయిల్ వాడరు, ఈ ఆయిల్ వాడరు. యూట్యూబ్లో కూడా మస్తు సర్చ్ చేసిన నేను నా జుట్టు పొడుగ్గాడానికి ఏం చేయాలి అని చెప్పేసి. కానీ మస్తు మంది ఒక్కొక్క తీరు చెప్పిరు. అది నెలకొకటి నేను కూడా ట్రై చేసినా కానీ నా జుట్టు అయితే నా జుట్టు కూడా ఊసిపోనికైనా వచ్చింది. ఇక ఇట్లా కాదని చెప్పేసి ఇక లాస్ట్గా ఎంచుకున్నా ఇందులేక ఆయిల్ అయితే మంచిగా ఉంటుందని చెప్పేసి. ప్రజెంట్ అయితే మేమైతే ఇందులేక ఆయిల్నే పెడుతున్నాము. మీకు ఈవినింగ్ వీడియోలో కూడా చూపిస్తాం మా ఆయన జుట్టు ఎంత పెరిగింది అనేది, తప్పకుండా చూడుర్రి.
ఇక మా శీర్షక అయితే ఆయిల్ వాడతారు, మరీ చెప్తున్నా, ఎందుకంటే మళ్ళీ అడుగుతారు శీర్షకకి పెడతలేరని. శీర్షకకి పడతలేదు ప్రజెంట్ అయితే. నేను మా జ్యోతి కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదు కదా. అయితే ఫస్ట్ టైం నేను కూడా పెట్టిన 2 times మంచిగా ఉంది. 3rd టైంకి నా జుట్టు అంతా పోయింది, భయం అయింది. ఇప్పుడు వచ్చి నా జుట్టు పోతుంది అని చెప్పి మళ్ళీ ఫస్ట్ ఏ ఆయిల్ వాడినో మళ్ళీ అదే రెడీ చేసుకొని అదే ఆయిల్. నిజంగా ఆడోళ్ళకి జుట్టు పోతుందన్న భయం అవుతుంది, బంగారం పోతుందమన్న భయం అవుతుంది. అదే బట్టలు ఎట్లన్నా పోని, ఆ బట్ట కాకపోతే ఇంకొక బట్ట కొనుక్కొచ్చుకుంటాం, కానీ జుట్టు బంగారం పోయిందంటే అబ్బా జుట్టు పెరగడానికి అంత టైం పడుతుంది, బంగారం కొనడానికి అమ్మ అన్ని పైసలు ఎప్పుడు చేయాలని ఆడోళ్ళ దగ్గర ఉండేది. మైనస్ పాయింట్లు ఇవే. జుట్టుకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారు, బంగారంకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారు. మేమైతే ప్రస్తుతానికి బంగారంకి ఇస్తలేము, మా జుట్టుకే ఇస్తున్నాము. ఇక నా జుట్టు సీక్రెట్ అయితే ఇది. ఇంకా ఎవరైనా ఏమన్నా క్వశ్చన్లు ఉంటే అడుగుని, సాయంత్రం వీడియోలో కూడా మళ్ళీ కూడా చెప్తా. ఇలాంటి వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికీ.